లేదా ఇంకా వేరే ఇతర పనులు చేస్తారు. సో ఇవన్నీ హ్యూమన్ కండక్ట్గా చేయాల్సిన పనులు. సో ఇవన్నీ అతను చేయలేదని మనము సాయంత్రం తీరుబడిగా ఇంట్లోనే ఉండి ఊళ్ళోనే ఉండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే వరకు కూడా ఊళ్ళో ఎవరికి చెప్పకుండా ఉండడం అన్నది. సో ఇలాంటి అంశాలని మన ఎవిడెన్స్లో మన క్రాస్ ఎగ్జామినేషన్లో రికార్డ్ మీద తీసుకొచ్చినప్పుడు దాని పర్యవసానం ఏమవుతుంది, జడ్జి గారు ఆ సాక్ష్యాన్ని నమ్మకుండా ఉంటాడు. ఎందుకంటే నిజంగానే కొడుకైనప్పుడు తండ్రిని తన కళ్ళ ముందు కొంతమంది దుండలు చంపుతుంటే అడ్డపోవడానికి ఎందుకు ప్రయత్నం చేయడు, లేదా ట్రీట్మెంట్కి ఇమీడియట్గా హాస్పిటల్కి ఎందుకు షిఫ్ట్ చేయలేదు, లేదా అరిచి ఇతరులను అక్కడికి తెప్పించే ప్రయత్నం ఎందుకు చేయలేదు, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే వరకు ఈ విషయం తను చూసిన విషయము తన తండ్రిని పలానా వాళ్ళు అటాక్ చేశారని చెప్పిన విషయము ఎందుకు చెప్పడు. ఆలస్యంగా ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు, మర్డర్ ఈరోజు ఈవినింగ్ అయితే తెల్లారి ఈవినింగ్ కంప్లైంట్ 24 hours తర్వాత ఎందుకు ఇచ్చాడు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనము క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా మనము రికార్డు మీద తేవడమే destroying or demolishing the evidence given in the chief examination. For the most important, by using the previous statement of witness, reduced it to writing. By using the previous statement of witness, reduced it to writing. అంటే సాక్షి చీఫ్ ఎగ్జామినేషన్ చెప్పే సాక్షి ఎవరైతే ఉన్నారో అతను ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే రాసుకుంటారో పోలీసులు, ఆ స్టేట్మెంటే మనకు వజ్రాయుధం. చాలా కేసులు ఓడిపోవడం గెలవడం అనేది దీని మీదనే ఉంటుంది. దీన్ని ఎంత సమర్థవంతంగా మనం ఉపయోగించుకుంటే మనం అంత సక్సెస్ఫుల్ అటు పెట్టేద్దాం. అంటే మీకు అనుమానం రావచ్చు, ఏసారి ప్రీవియస్ స్టేట్మెంట్ రెడ్యూస్ ఇంటూ రైటింగ్ అంటే మా అంటే ఒక పేరు ఉంటుంది చెప్పేది ఉంటుంది స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ద్వారా మనకట్టే తెలుస్తాం సార్ తెలుసు, మన ఎట్లా ఓడిపోతుంది సార్ అనేది అనుమానం రావచ్చు. ఇక్కడే ఉంది ఇక్కడ. దీనికి మీరు అర్థం చేసుకున్న సెక్షన్స్ 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఒకటి సెక్షన్ 145 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సెక్షన్ 145 145. అదే 148 డిఎస్ఏ. ఎవిడెన్స్ యాక్ట్లో 145, డిఎస్ఏ 148. Then next section 155 of Indian Evidence Act. Section 155 of Indian Evidence Act. అదే section 158 of భారతీయ సాక్ష్య అధినియం BSA. Then next important section 161 CRPC. Section 161 CRPC. అదే section 164 BNSS Act. భారతీయ నాగరిక సురక్ష సంహిత. Then next section 162 CRPC, which is equivalent to section 165 of BNSS Act. Section 162 CRPC, section 165 BNSS Act. అంటే 2 సెక్షన్లు ఎవిడెన్స్ యాక్ట్, 2 సెక్షన్లు CRPC. ఈ 4 సెక్షన్ల మీద మీకు సంపూర్ణ అవగాహన ఉంటే ఈ మెథడ్ మీద మీరు క్రాస్ ఎగ్జామ్ చేయడం అనేది చిటికల పని. ఇది తెలుసుకోవడం పెద్ద గొప్ప పని కూడా కాదు, చాలా ఈజీ. 145 ఏం చెప్తుందంటే ఒకసారి మీకు చదివిపిస్తారు. 145 A witness may be cross-examined as to previous statements made by him in writing or reduced into writing and relevant to matters in question without such writing being shown to him or being proved. But if it is intended to contradict him by the writing, his attention must, before the writing can be proved, be called to those parts of it which are to be used for the purpose of contradicting him. This is section 145. అంటే తెలుగులో చెప్పాలంటే సెక్షన్ 145 ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రీవియస్ స్టేట్మెంట్ మస్ట్ బి ఇన్ రైటింగ్ ఒకటి, ఆర్ రెడ్యూస్డ్ ఇంటూ రైటింగ్. అంటే మౌఖికంగా చెప్పినప్పుడు
ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రాసుకోవడం, లేదా ప్రీవియస్ స్టేట్మెంట్ ఇన్ రైటింగ్ అంటే కంప్లైంట్ ద్వారా తనే కంప్లైంట్ రాసి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం. ఇవన్నీ కూడా ఏమవుతుంది, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ప్రీవియస్ స్టేట్మెంట్స్ ఇన్ రైటింగ్ ఆర్ రెడ్యూస్డ్ ఇంటూ రైటింగ్. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ సందర్భంలో ఉపయోగించుకోవాలి, దానివల్ల జరిగే లాభం ఏంటనేది 145 చెప్తుంది. ఏం చెప్తుందంటే, ఇప్పుడు మీకు ముఖ్యంగా మీకు క్రిమినల్ కేసెస్ నడిపేటప్పుడు చాలామంది అడ్వకేట్స్కి తెలిసిన విషయాలు ఏంటంటే 3 పదాలు: ఒమిషన్ ఒకటి, ఇంకోటి ఏంటిది కాంట్రడిక్షన్, CONTRADICTION, కాంట్రడిక్షన్. ఇది రెండవ పదం. మూడవ పదం ఏంటిది ఒమిషన్స్ అమౌంటింగ్ టు కాంట్రడిక్షన్. ఒమిషన్స్ అమౌంటింగ్ టు కాంట్రడిక్షన్. ఈ మూడు కూడా 145, 155, 161 సిఆర్పిసి, 162 సిఆర్పిసి కింద మనము వీటిని ఉపయోగించి మనం ఎఫెక్టివ్ క్రాస్ ఎగ్జామినేషన్ మనం ఎలా చేస్తారనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు సహజంగా అనుమానం రావాలి, ఒమిషన్ అంటే ఏంటిది, కాంట్రడిక్షన్ అంటే ఏంటిది, ఒమిషన్ అమౌంటింగ్ టు కాంట్రడిక్షన్ అంటే ఏంటిది. అది తెలిసినప్పుడే మీరు దాన్ని ఉపయోగించి 145 ఎవిడెన్స్ యాక్ట్, 155 ఎవిడెన్స్ యాక్ట్, లేదా 162 రోజు 162 సిఆర్పిసి, లేదా 161 సిఆర్పిసి ఉపయోగించి మీరు దాన్ని లాభం పొందగలుగుతారు. ఒమిషన్ అంటే ఏంటంటే సింపుల్గా ప్రీవియస్ స్టేట్మెంట్ ఇన్ రైటింగ్ అనేది 145 చెప్పింది, నేను చెప్పాను, ఇప్పుడు చదివించాను. ప్రీవియస్ స్టేట్మెంట్ ఇన్ రైటింగ్ ఆర్ రెడ్యూస్డ్ ఇంటూ రైటింగ్. దాని ఆధారంగానే మనం ఒమిషన్ అనేది ఏంటనేది గుర్తించాలి. చీఫ్ ఎగ్జామినేషన్లో సాక్ష్యం చెప్పినాక ఆ సాక్షి చెప్పిన సాక్ష్యంలో ఒమిషన్ ఏంటిది అనేది మనం గుర్తించాలి. ఫస్ట్ ఒమిషన్ ఏంటిదని గుర్తించాలంటే మనకు ఫస్ట్ ఒమిషన్ అంటే ఏంటిదని అర్థం కావాలి, మనకు తెలవాలి కదా. తెలవకపోతే ఎట్లా గుర్తిస్తాం, తెలవాలి. ఒమిషన్ అంటే ఏం లేదు, సింపుల్. పోలీసు వారికి ఇచ్చిన స్టేట్మెంట్లో లేని అంశం కనుక కోర్టులో మొట్టమొదటిసారిగా చెబితే అది ఒమిషన్. పోలీసు వారికి ఇచ్చిన స్టేట్మెంట్లో అది 161 సిఆర్పి స్టేట్మెంట్ కావచ్చు, కంప్లైంట్ కావచ్చు, లేదా 164 సిఆర్పిసి కింద కూడా మేజిస్ట్రేట్స్ స్టేట్మెంట్స్, విట్నెస్ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. 164 సిఆర్పిసి కూడా ఉంటుంది. సో అందులో చెప్పని విషయం కనుక ఇప్పుడు మొట్టమొదటిసారిగా కోర్టులో చెప్తే అది ఒమిషన్, ప్యూర్ అండ్ సింపుల్ ఒమిషన్. ఉదాహరణ చెప్పాలంటే 161 స్టేట్మెంట్లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపారు అని చెప్తారు, లేదా కంప్లైంట్లో కానీ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపారంటారు. 164 స్టేట్మెంట్లో కూడా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపారంటే కోర్టులో సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏం చెప్తారంటే ఏ వచ్చి చంపాడు అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఒమిషన్ ఏంటిది, చీఫ్ ఎగ్జామినేషన్ ఒమిషన్ ఏంటిది, ప్రీవియస్ స్టేట్మెంట్ ఇన్ రైటింగ్ ఆధారంగా ఏది ఒమిషన్, ఏ వచ్చి చంపాడు అన్నది ఒమిషన్. అంతేనా? అర్థమైంది అందరికీ? అర్థం కాకపోతే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అయితే ఇందులో ఒమిషన్ అమౌంటింగ్ టు కాంట్రడిక్షన్ కూడా ఉంది ఇందులో. మరి ఇక్కడ ఒమిషన్ అనేది ఏమో ఏ వచ్చి చంపాడు అనేది ఒమిషన్, ప్యూర్ అండ్ సింపుల్ ఒమిషన్. కాంట్రడిక్షన్ ఏంటిది, ఏ వచ్చి చంపాడు అనేది చెప్పకపోవడం అనేది ఒమిషన్. అయితే గుర్తు తెలియని వ్యక్తులు చంపారనేది కాంట్రడిక్షన్. గుర్తు తెలియని వ్యక్తులు చంపారనేది కాంట్రడిక్షన్. 161లో గుర్తు తెలియని వ్యక్తులు చంపారని చెప్తాడు, కోర్టుకు వచ్చి ఏం చెప్తాడు, ఏ చంపాడు వచ్చి అని చెప్తాడు. సో ఏ వచ్చి చంపాడు అనేది ఒమిషన్. గుర్తు తెలియని వ్యక్తులు చంపాడు అనేది ఒమిషన్ అమౌంటింగ్ టు కాంట్రడిక్షన్. సో ఇది ఫస్ట్ మనం గుర్తించాలి. సో మనం గుర్తించాలంటే మనం ఏం చేయాలి, చేయాలంటే చీఫ్ ఎగ్జామినేషన్ అయినప్పుడు చాలా కేర్ఫుల్గా, అటెంటివ్గా మనము గమనించుకుంటూ ఉండాలి. చీఫ్ ఎగ్జామినేషన్లో పీవీ గారు లేదా ఏపీఓ గారు చెప్పిస్తున్నప్పుడు మనము చాలా అటెంటివ్గా, చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. మనము చాలామంది అడ్వకేట్స్ చేసే పొరపాటు ఏంటంటే చీఫ్ ఎగ్జామినేషన్ అవుతుంటే సెల్ ఫోన్లో
we start browsing something in cell phone, or we పక్కగా అడ్వకేట్తో మాట్లాడుకుంటుంటాం. చీఫ్ ఎగ్జామినేషన్ అయిపోయినా కదా నేను వేస్ట్ చేయాల్సిన పని, ఇప్పుడు నాకు చీఫ్ ఎగ్జామ్తో నాకు ఏం పని, అదే పొరపాటు. చీఫ్ ఎగ్జామినేషన్ అనేటప్పుడు చాలా అటెంటివ్ ఉంటేనే అప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఒమిషన్ దెన్ కాంట్రడిక్షన్ కూడా చెప్తాను మీకు నేను. కాంట్రడిక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 161 స్టేట్మెంట్లో ఏ స్టాబ్డ్ బి అని ఉంటుంది. కోర్టులో సాక్ష్యం చెప్తే ఏంటంటే ఏ అండ్ సి స్టాబ్డ్ బి అంటాడు. ఏ అండ్ సి స్టాబ్డ్ బి అంటే ఇప్పుడు సి స్టాబ్డ్ బి అనేది 161 ఉండదు, అది ఒమిషన్. ఏ అండ్ సి స్టాబ్డ్ బి అనేది మన ఒమిషన్ అమౌంటెడ్ టు కాంట్రడిక్షన్. సో ఇది మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడు ఒమిషన్, ఎప్పుడు కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అంటే పరస్పర విరుద్ధమైన స్టేట్మెంటు. ప్రీవియస్ స్టేట్మెంట్ ఇన్ రైటింగ్లో ఒక స్టేట్మెంట్ ఉంటే, ఒక అంశం, ఒక సాక్ష్యం, ఒక విషయం ఉంటే కోర్టులో ఇచ్చిన సాక్ష్యము దానికి విరుద్ధంగా సాక్ష్యం ఇవ్వడం అనేది కాంట్రడిక్షన్. సో దిస్ ఈజ్ ది సటిల్ డిఫరెన్స్ బిట్వీన్, చాలా సూక్ష్మంగా ఉన్న తేడా ఒమిషన్ కాంట్రడిక్షన్ ఉన్న తేడా ఇది. ఒమిషన్ అంటే 161లో లేనిది మొట్టమొదటిసారిగా కోర్టులో చెప్పడం అనేది ఒమిషన్. కాంట్రడిక్షన్ అంటే 161లో ఉన్నదానికి విరుద్ధంగా చెప్పడం అనేది కాంట్రడిక్షన్. సో ఇవన్నీ కూడా మనకు దీన్ని ఎట్లా ఉపయోగించాలి, ఒమిషన్ అమౌంటెడ్ టు కాంట్రడిక్షన్ ఎట్లా ఉపయోగించాలంటే మెథడ్ ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్లో మనము చీఫ్ ఎగ్జామినేషన్ రాసుకున్నప్పుడు మనం నోట్ చేసుకోవాలి ఏది ఒమిషన్, ఏది కాంట్రడిక్షన్, ఏది ఒమిషన్ అమౌంటెడ్ టు కాంట్రడిక్షన్ అనేది మనం రాసుకోవాలి. ఓ అంటే ఒమిషన్ సింపుల్గా, సిటీ అంటే కాంట్రడిక్షన్, ఓసిటీ అంటే ఒమిషన్ అమౌంటెడ్ టు కాంట్రడిక్షన్. ఇవి మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై, మనం గమనించాలి, మనం గుర్తించాలన్నమాట చీఫ్ ఎగ్జామినేషన్లో ఏం జరుగుతుంది. ఇది పెద్ద కష్టమైన పనే కాదు. మనం చీఫ్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు చాలా శ్రద్ధగా మనం చీఫ్ ఎగ్జామినేషన్ ఫాలో అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. దానికి మొత్తం మనం ఫస్ట్ 161 స్టేట్మెంట్ 1-4 సార్లు మన కోర్టుకు వచ్చే ముందు చదువుకోవాలి ఫైల్, అప్పుడే మనకు ఈజీగా గుర్తుంటుంది. సో ఇప్పుడు ఇది గుర్తించడం అనేది ఒక పార్ట్. దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి కోర్టులో, మనం దాని బెనిఫిట్ ఏ విధంగా పొందాలనేది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది అడ్వకేట్స్ ఏం చేస్తారంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ హీరాలాల్ దేవిషి అనే కేసులో సుప్రీంకోర్టు వారు ఏం అబ్జర్వ్ చేశారంటే they have observed that in many cases where the court appoints legal advocates, rather court brief, legal aid కింద అపాయింట్ చేసిన అడ్వకేట్స్ కానివ్వండి, లేదా advocates who doesn't have much experience in cross examination, they often commit this mistake. ఏం మిస్టేక్ చేస్తున్నారంటే ఒమిషన్ కానీ కాంట్రడిక్షన్ కానీ, ఒమిషన్ అమౌంట్ కాంట్రడిక్షన్ కానీ ప్రాపర్గా కోర్టులో లీగల్గా ప్రూవ్ చేయట్లేదు. అన్ఫార్చునేట్లీ జడ్జెస్ ఆర్ ఆల్సో నాట్ కమింగ్ టు దేర్ రెస్క్యూ, దే ఆర్ ఆల్సో నాట్ హెల్పింగ్. సో ఈ విధంగా ఏమవుతుందంటే ప్రాపర్ క్రాస్ ఎగ్జామినేషన్ అన్నది ఉండట్లేదు. తద్వారా అమాయకులు కూడా కొన్ని సందర్భాల్లో శిక్షలు పడుతున్నాయి అన్నది ఈ స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ హీరాలాల్ దేవ్జీ కేసులో సుప్రీంకోర్టు వాళ్ళ అభిప్రాయపడ్డారు ఇందులో. సో ఇప్పుడు నేను మీకు ఏ విధంగా ప్రూవ్ చేయాలని చెప్తాను. సో ఒమిషన్ అయినా కాంట్రడిక్షన్ అయినా, ఒమిషన్ అమౌంట్ కాంట్రడిక్షన్ అయినా కూడా మీకు చెప్తాను ఏది ఒమిషన్ అవుతుంది, ఏది కాంట్రడిక్షన్ అవుతుంది, ఏది ఒమిషన్ అమౌంట్ కాంట్రడిక్షన్ అవుతుంది చెప్తాను. సో ఏ విధంగా ప్రూవ్ చేయాలంటే, చట్ట ప్రకారంగా ప్రూవ్ కావాలంటే క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు మనం నోట్ చేసుకున్నాక మనం విట్నెస్ని అడగాలి. సపోజ్ ఇట్ ఈజ్ ఒమిషన్, అది ఒక ఒమిషన్ అనుకోండి. విట్నెస్ని ఏమడగాలి మనం, చూడు బాబు నువ్వు పోలీసు వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఇప్పుడు నువ్వైతే కోర్టులో చెప్పావో, ఏ వీరి పొంచి చెప్పాడని నువ్వైతే కోర్టులో చెప్పావో అది నువ్వు పోలీసు వారు అడిగిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు నువ్వు చెప్పలేదు, మొట్టమొదటిసారిగా నువ్వు కోర్టులో చెప్తున్నావు అని అడగాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఆ సాక్షి కనుక
అవునండి నేను అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నానంటే అప్పుడు ఏమవుతుంది? ఒమిషన్ స్టాండ్స్ ప్రూవ్డ్. ఒమిషన్ ప్రూవ్ అయిపోయిన లెక్క. మళ్ళీ మనం దాన్ని మళ్ళీ ఫర్దర్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విట్నెస్ మనం అడిగామనుకోండి, మీరు పోలీసు వారికి స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు ఇప్పుడు ఏదో కోర్టులో చెప్పావో, ఏ వచ్చి దీనికి వచ్చి చెప్పడం చెప్పావో, అట్లా నువ్వు పోలీసు వారికి నీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు నాకు నువ్వు చెప్పలేదు, మొట్టమొదటిసారి అది చెప్తున్నావు కోర్టులో అంటే అతను ఒప్పుకున్నాడు అనుకోండి, అప్పుడు ఫర్దర్గా మనం ఒమిషన్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ ఒకవేళ సాక్షి కనుక లేదని అప్పుడు చెప్పాను, వాళ్ళు ఏం రాసుకున్నారో నాకు తెలియదని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సాక్షి ఎవిడెన్స్ రికార్డ్ చేయించాలి. ఏం రాస్తారు జడ్జి గారు? ఇట్ ఇస్ నాట్ టు సజెస్ట్ దట్ ఐ డిడ్ నాట్ స్టేట్ బిఫోర్ పోలీస్ దట్ ఐ సే దట్ ఏజ్ హ్యావ్ టు బి వెన్ మై స్టేట్మెంట్ ఇస్ రికార్డెడ్ అండర్ సెక్షన్ 161 CRPC అని ఎవిడెన్స్లో రాయించాలి. మనం జడ్జి గారు మర్చిపోయినా లేదా జడ్జి గారు పొరపాటున రాయించకపోయినా మనం రాయించాలి. రాయించినాక ఏం చేయాలి మనం? అప్పటి వరకు ఏమవుతుంది? ఒమిషన్ ఈజ్ బ్రాట్ ఆన్ రికార్డ్ అంతే. ఒమిషన్ ఈజ్ నాట్ ప్రూవ్డ్. ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే ఆ స్టేట్మెంట్ ఏ ఐఓ అయితే రాస్తాడో, ఏ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయితే రాస్తాడో, ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ విట్నెస్ బాక్స్లో ఉన్నప్పుడు మనం మళ్ళీ ఈ ఒమిషన్ విట్నెస్ బాక్స్లో ఉన్న ఐఓని అడగాలి. ఏమని అడగాలి ఐఓని? ఏమండి మీరు పలానా సాక్షి యొక్క 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు అతను మీకు ఏ దీని కత్తితోని పొడిచి చంపినట్టు చెప్పలేదు, అవునా అంటే చూసి అవునండి చెప్పలేదు అంటాడు. దెన్ ది ఒమిషన్ ఈజ్ ప్రూవ్డ్. రికార్డ్ చేయాలి, చేయకపోతే మనం చేయించాలి. అదన్నా చేస్తారనుకోండి, అంత దుర్మార్గం మనం ప్రికాషన్స్ టు గెట్ దట్ ఒమిషన్ ప్రూవ్డ్. ఎప్పుడు ప్రూవ్ అవుతుంది? ఇప్పుడు విట్నెస్ ఒప్పుకుంటామో మళ్ళీ ఫర్దర్ ప్రూఫ్ అవసరం లేదు. ఐఓని అప్పుడు అడగాల్సిన అవసరం లేదు. విట్నెస్ కనుక క్రాస్ ఎగ్జామినేషన్లో అప్పుడు చెప్పలేదండి అని ఒప్పుకున్నాడు అనుకోండి, మళ్ళీ మనం ఐఓని అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను చెప్పాను వాళ్ళు ఏం రాసుకున్నా నాకు తెలియదు అన్నాను అనుకోండి, అప్పుడు ఒమిషన్ ఈజ్ బ్రాట్ ఆన్ రికార్డే అవుతుంది తప్పించి ఒమిషన్ ప్రూవ్ కిందికి రాదు. పొరపాటున కూడా మీరు ఇదే పొరపాటు చేస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. యంగ్ అడ్వకేట్ చేసే పొరపాట్లే ఇవి. ఇక్కడ విట్నెస్ అడుగుతారు, మళ్ళీ ఐఓని అడగారు. సో అప్పుడు ఐఓని అడగాలి. ఇక్కడ విట్నెస్ ఒప్పుకుంటే మనం ఐఓని అడగాల్సిన అవసరం లేదు. దెన్ నెక్స్ట్ కాంట్రడిక్షన్స్కి అది ఎట్లా ప్రూవ్ చేయాలి? అది కూడా ఇదే పద్ధతిలో ప్రూవ్ చేయాలి. కాకపోతే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. మీకు ఏం చెప్తాడంటే, నేను ఎప్పుడైతే ఆ ప్రదేశానికి వెళ్ళానో నేను ఏ పరిగెత్తుతుండగా చూశాను, అతన్ని బి వెంబడిస్తుంటే చూశాను, ఏని సి పట్టుకోగా చూశాను అని చెప్పాడు. పోలీస్ స్టేట్మెంట్లో అదే చెప్పాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ చెప్పింది అది ఏ when I went to the place of offence, I found A running away, B chasing him and C got hold of him అని చెప్తాడు. అంటే ఏ పరిగెత్తుగా చూశాను, బి అతన్ని వెంబడించగా చూశాను, సి అతన్ని పట్టుకోగా చూశాను అని పోలీస్ స్టేట్మెంట్ చెప్తాడు. కోర్టు నుంచి ఏం చెప్తాడంటే తెలుగులో, నేను అక్కడికి వెళ్ళే వరకు ఏ తన పాకెట్లో నుంచి ఒక కత్తి తీశాడు, సిని పొడిచాడు, పొడిచి పారిపోతుంటే బి వెంబడించాడు, డీని పొడిచాడు, పారిపోతుంటే బి వెంబడించాడు, సి పట్టుకున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి, ఒమిషన్స్ ఉన్నాయి, కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో పోలీస్ వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్పాడు? నేను అక్కడికి వెళ్ళే వరకు ఏ పరిగెత్తుతున్నాడు, బి అతను వెంబడించాడు, సి పట్టుకున్నాడు అని చెప్పాడు. కోర్టులో ఏం చెప్పాడు? నేను అక్కడికి వచ్చే వరకు, అక్కడికి వెళ్ళే వరకు ఏ జేబులో నుంచి కత్తి తీసి డీని పొడిచాడు, పొడిచి పారిపోతుంటే బి వెంబడించాడు, సి పట్టుకున్నాడు. ఇక్కడ ఒమిషన్స్ ఏంటి? ఏ పాకెట్ నుంచి కత్తి తీయడం అనేది ఒక ఒమిషన్, డీని పొడవడం అనేది ఒక ఒమిషన్. అది
పోలీస్ వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్లో లేదు. ఇంతకుముందు చెప్పాను మీకు ఎగ్జాంపుల్. ఈ రెండు ఒమిషన్స్, బట్ దే ఆర్ వెరీ వైటల్ ఒమిషన్స్ అమౌంటింగ్ టు కాంట్రడిక్షన్. ఇదే తేడా, ఒమిషన్స్ అమౌంటింగ్ టు కాంట్రడిక్షన్కి ఇదే తేడా. ఎగ్జాంపుల్ కాంట్రడిక్షన్ అంటే మనం సింపుల్గా అక్కడ ఏ కొట్టాడని ఒక దగ్గర చెప్పి 161 అని చెప్పి కోర్టులో బి కొట్టాడని చెప్పడం అది ప్యూర్ సింపుల్ కాంట్రడిక్షన్. అది ఇక్కడ ఏంటిది ఒమిషన్ అమౌంటింగ్ టు కాంట్రడిక్షన్, సీరియస్ ఒమిషన్స్. అవి ఏంటిది, ఏ పాకెట్ నుంచి కత్తి తీయడం అనేది ఒక సీరియస్ ఒమిషన్, పొడవడం అనేది కూడా డీని పొడవడం అనేది కూడా సీరియస్ ఒమిషన్. సో ఇవన్నీ అప్పుడు సీరియస్ ఒమిషన్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఒమిషన్స్ అమౌంటింగ్ టు కాంట్రడిక్షన్స్. సో ఇవి ఇప్పుడు ఏ విధంగా మనం పూజాలి? ఇప్పుడు ఇందులో కత్తి తీయడం అనేది ఒక ఒమిషన్, పొడవడం అనేది ఒక ఒమిషన్ అండ్ అమౌంటింగ్ టు కాంట్రడిక్షన్. అప్పుడు మనం క్రాస్ ఎగ్జామినేషన్ ఎట్లా ప్రూవ్ చేయాలంటే సేమ్ ఒమిషన్స్ ప్రూవ్ చేసినట్టే విత్ ది హెల్ప్ ఆఫ్ 145 ఎవిడెన్స్ యాక్ట్, 155 ఎవిడెన్స్ యాక్ట్ మనం ప్రూవ్ చేయాలి. ఎట్లా ప్రూవ్ చేయాలంటే క్వశ్చన్ ఏమడగాలి మనం అప్పుడు? క్వశ్చన్ ఏమడగాలంటే విట్నెస్, మీరు ఏ పాకెట్ నుంచి కత్తి తీసి టీని పొడిచిన సాక్ష్యం చెప్పారో అది నిజం కాదు అని మనం అడుగుతాం. అడిగితే వాడు ఏం చేస్తాడు, తెలుగుల వారికి విట్నెస్ అయితే లేదండి అది రెండు చూశానంటాడు. మరి అలాంటప్పుడు నేను 161 స్టేట్మెంట్ ఎందుకు ఈ విషయం చెప్పలేదు అని మనం అడుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి. మళ్ళీ ఇంకా తెలియదు చెప్పారంటే పోలీసులు రాసుకోలేదు. అప్పుడు ఇంపార్టెంట్ కేసు స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే మనము ఇంతకుముందు చెప్పాను, మీకు ఏం చెప్పాను, కాంట్రడిక్ట్ చేయాలనుకున్నప్పుడు attention of the witness must be drawn to such part of statement which is contradictory to his earlier previous statement. ఇక్కడ కాంట్రడిక్టరీ ఏముంది స్టేట్మెంట్, కత్తి తీయడం అనేది లేదు, పొడవడం అనేది లేదు, ఒమిషన్ అమౌంట్ టు కాంట్రడిక్షన్. అప్పుడు మనం అడగాలి, చూడండి మీది మీ 161 సిఆర్పిసి స్టేట్మెంట్ ఇందులో ఎక్కడా లేదు, చూడండి మీరు చదివి చెప్పండి, ఇందులో ఉందా? ఏ పాకెట్ దగ్గర కత్తి తీసుకున్నట్టు మీరు చెప్పలేదు, దాంతో డీని పొడిచినట్టు చెప్పలేదని. సో వీ హ్యావ్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది విట్నెస్ టు దట్ పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్ మేడ్ ప్రీవియస్ స్టేట్మెంట్ రెడ్యూస్ ఇంటూ రైటింగ్. అన్లెస్ వీ డూ ఇట్, ఇది చేరేంత కాలము అది ప్రూవ్ అయినట్టు కాదు. అప్పుడు ఏమవుతుందంటే జడ్జి గారు ఏం చేస్తారు, సపోజ్ విట్నెస్ కనుక లేదు నేను చెప్పానని అన్నాను అనుకోండి, మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్ ఒమిషన్ అమౌంట్ టు కాంట్రడిక్షన్ టు ది ఐఓ. సో ఇవి మనం దీని ఆధారంగా చాలా క్రాస్ ఎగ్జామినేషన్ ఎఫెక్టివ్గా రావడం అనేది దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాంట్రడిక్షన్స్, ఒమిషన్స్ అమౌంట్ టు కాంట్రడిక్షన్స్ అది ఏ విధంగా ప్రూవ్ చేయాలనేది కూడా మీకు ఇప్పుడు చెప్పారు. సో ఇవన్నిటి మీద మీకు సరైన అవగాహన రావాలంటే ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఉంది 1959 ఏఆర్ 1959 సుప్రీంకోర్టు పేజ్ 1012. AR 1959 Supreme Court page 1012. So this is a landmark judgment popularly called as Tahsildar Singh case. కేస్ ని ప్రముఖంగా లీగల్ ట్రావెల్స్ లో ఏమని పిలుస్తారంటే తహసీల్దార్ సింగ్ కేస్. అందులో అక్యూజ్ పేరు తహసీల్దార్ సింగ్. 19 1959 సుప్రీం కోర్ట్ పేజ్ 1012. ఇది 7 జడ్జిలుగా ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్. 7 జడ్జెస్ బెంచ్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. అందులో ఫేమస్ జడ్జి జస్టిస్ హిదాయతుల్లా గారు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశారు. బెంచ్ తరఫున జస్టిస్ హిదాయతుల్లా గారు జడ్జిమెంట్ని ప్రొనౌన్స్ చేశారు. ఇది ల్యాండ్ మార్క్ కేసు. ఇది 59లో వచ్చింది. 112, 113 పేజీలో ఉంటుంది జడ్జిమెంట్. ఇది జరిగితే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఒమిషన్ అంటే ఏంటిది, కాంట్రడిక్షన్ అంటే ఏంటిది, ఒమిషన్ అమౌంట్ కాంట్రడిక్షన్ అంటే ఏంటిది, ఇవన్నీ ఏ విధంగా ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ బేసిక్ అంటే ఫస్ట్ విట్నెస్ని అడగాలి. మనం విట్నెస్ బాక్స్లో ఉన్నప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు విట్నెస్ని అడగాలి. మనం చూడండి, మీరు పోలీసు వారికి ఇచ్చిన స్టేట్మెంట్లో మీరు ఇది చెప్పలేదు, ఒమిషన్ అయితే మొట్టమొదటిసారి ఈ విధంగా చెప్తున్నారు అని అడగాలి. సాక్షి ఒప్పుకుంటే మళ్ళీ ఫర్దర్ ప్రూఫ్ అవసరం లేదు. సాక్షి ఒప్పుకోకపోతే ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఐఓని మళ్ళీ అడిగి అది ప్రూవ్ చేయాలి. కాంట్రడిక్షన్ కూడా అంతే. మరి ఒకవేళ విట్నెస్ ఒప్పుకుంటే అవసరం లేదు, ఐఓని అడగాల్సిన అవసరం లేదు. లేకుంటే విట్నెస్ ఐఓని అడుగుతూనే ప్రూవ్ అయినట్టు లెక్క. ఎందుకంటే
బ్రింగింగ్ ఆన్ రికార్డ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రూవింగ్. విట్నెస్ అడిగి అది ఏమవుతుంది, బ్రింగింగ్ ఆన్ రికార్డ్ ఒమిషన్ ఆర్ ఒమిషన్ అమౌంట్ టు కాంట్రడిక్షన్ ఆర్ కాంట్రడిక్షన్. బ్రింగింగ్ ఆన్ రికార్డ్ మీద తేవడం వరకే అవుతుంది. ప్రూఫ్ ఎప్పుడైతుందంటే ఒకవేళ విట్నెస్ ఒప్పుకోకపోతే ఐఓన్ అడగాలి. ఐఓన్ అడగాలంటే ప్రూవ్ అవుతుంది. చాలా మంది యువ న్యాయవాదులు చేసే పొరపాటు ఏంటంటే సుప్రీంకోర్టు వారు చెప్పినట్టు ఇక్కడ విట్నెస్ని అడుగుతున్నారు, ఐఓన్ అడగట్లేదు. విట్నెస్ ఒప్పుకున్నప్పుడు ఐఓన్ అడగాలి. ఐఓన్ అడిగినప్పుడే దాని అడ్వాంటేజ్, దాని బెనిఫిట్ మనకు వస్తుంది. సో ఇది ఫేమస్ కేసు, తహసీల్దార్ కేసు ఏఆర్ 1959 సుప్రీంకోర్టు పేజ్ 1012. ఇది ఒమిషన్స్ అండ్ కాంట్రడిక్షన్స్. దీని తర్వాత ఇంతకుముందు చెప్పాను మీ కాంట్రడిక్షన్స్ ఎట్లా ప్రూవ్ చేయాలన్నది. మీరు ఏ పాకెట్లకి వచ్చింది చెప్పలేదండి, చెప్పానంటే మీరు అప్పుడు మరి 160 లేదు కదా అంటే ఉన్నది చెప్పానంటే అప్పుడు కన్ఫర్మ్ చేయాలి. సచ్ పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్ విచ్ ఈస్ కాంట్రడిక్టరీ టు ది స్టేట్మెంట్ గివెన్ ఇన్ ది ఎర్లియర్ స్టేట్మెంట్ 161. ఆ అటెన్షన్ డ్రా చేయాలి. ఆ విట్నెస్ మనం చూపించాలన్నమాట. చూపించినప్పుడే దట్ ఈస్ ది ప్రాపర్ వే ఆఫ్ ప్రూవింగ్ కాంట్రడిక్షన్ ఆర్ ఒమిషన్ అమౌంట్ టు కాంట్రడిక్షన్. ఇక్కడ మీకు చిన్న మెరుగే ఉంటుంది. ఏముంటుందంటే ఇప్పుడు ప్రీవియస్ స్టేట్మెంట్ ఇన్ రైటింగ్ అన్నాం. ప్రీవియస్ స్టేట్మెంట్ ఇన్ రైటింగ్ ఆధారంగానే మనం ఒమిషన్స్ కాంట్రడిక్షన్స్ కానీ ప్రూవ్ చేయాలన్నాం. సపోజ్ టేక్ ఏ కేస్ వేర్ a witness is given evidence in a civil case or in a criminal case. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కేసులో ముగ్గురు నేరస్తులు ఉంటారు. అందులో ఇద్దరు మైనర్స్ అంటే జువెనైల్స్, ఒక్కడు మేజర్. సో జువెనైల్స్ మీద కేసు ఫస్ట్ ట్రై అవుతుంది. అందులో ఐ విట్నెసెస్ ముగ్గురు ఉంటే ముగ్గురు సాక్ష్యం చెప్తారు. తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత మేజర్ మీద ఉన్న కేసు రెగ్యులర్ సెషన్ జూనియర్ కోర్టులో నడుస్తుంది. జూనియర్ మీద కేసు మీకు తెలుసు కదా, రెగ్యులర్ కోర్టులో నడువు జూనియర్స్ మీద, జూనియర్ కోర్టులో నడుస్తుంటాయి. అదే మేజర్ అక్యూజ్ మీద ఎక్కడ నడుస్తుంది, రెగ్యులర్ సెషన్స్ కోర్టులో నడుస్తుంది. మర్డర్ కేసు అయితే సెషన్స్ కోర్టు, 307 అయితే అసిస్టెంట్ సెషన్స్ కోర్టు, అట్లా నడుస్తాయి. సపోజ్ ఇప్పుడు రెగ్యులర్ కోర్టులో మేజర్ మీద కేసు నడిచినప్పుడు ఇక్కడ జూనియర్ కోర్టులో సాక్ష్యం చెప్పినప్పుడు ఒక విధంగా చెప్పి మరి ఇప్పుడు సెషన్స్ కోర్టులో రెగ్యులర్ సెషన్స్ కోర్టులో ఇంకో విధంగా సాక్ష్యం చెప్పినప్పుడు ఈ కింది కోర్టులో జూనియర్ కోర్టులో చెప్పిన సాక్ష్యం ఒక స్టేట్మెంట్ సర్టిఫికేట్ కాపీ తీసుకొని మనం మరి ఇప్పుడు ఈ విట్నెస్కి ఇక్కడ అడగొచ్చా 145 సెక్షన్ ఆధారంగా, 155 ఆధారంగా, 162, 161 సిఆర్ ఆధారంగా ఇప్పుడు ఈ విట్నెస్ జూనియర్ కోర్టులో సాక్ష్యం చెప్పినప్పుడు ఆ విధంగా చెప్పినావు, ఇప్పుడు ఇక్కడ ఈ కోర్టులో ఈ విధంగా చెప్తున్నావు, పరస్పర విరుద్ధమైన సాక్ష్యం చెప్తున్నావు అని మనం అడగొచ్చా? చెప్పాలి మీరు, అడగొచ్చా? సెక్షన్ 33 అని ఉంటుంది ఒకటి మీకు ఎవిడెన్స్ యాక్ట్. సెక్షన్ 33 చూసారు ఎక్కడన్నా? సెక్షన్ 32 పక్కకే ఉంటుంది. సెక్షన్ 33 ఏం చెప్తుంది మరి? Of certain evidence for proving in subsequent proceeding the truth of facts therein stated. Evidence given by a witness in a judicial proceeding or before any person authorized by law to take it is relevant for the purpose of proving in a subsequent judicial proceeding or in later stage of same judicial proceeding the truth of the facts which it states. And చెప్పేసి ఏమంటారంటే కండిషన్స్ ఏం పెడతారు? When the witness is dead, when the witness is dead or cannot be found, or incapable of giving evidence, or is kept out of the way by the adverse party, or his presence cannot be procured without unreasonable delay and expenses as the court thinks. అంటే ఇప్పుడు ఏమన్నది 33 ఏమంటున్నది? ప్రీవియస్ స్టేట్మెంట్ ఇప్పుడు జూనియర్ కోర్టు ఇచ్చిన సాక్ష్యాన్ని ఇప్పుడు ఈ కోర్టులో సాక్ష్యానికి మనం కన్ఫర్మ్ చేయాలి. కాంట్రడిక్షన్ కానీ ఒమిషన్ కానీ మనం దాని ఆధారంగా కాంట్రడిక్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఏం కావాలి? ఆ సాక్షి చచ్చిపోయి ఉండాలి లేదా దొరకకుండా ఉండాలి.
లేదా సాక్ష్యం ఇవ్వకుండా డిజబిలిటీ అయి ఉండాలి, పక్షవాతం వచ్చో నోరు పడిపోయో అట్లా ఉండాలి. ఆర్ కెప్ట్ అవుట్ ఆఫ్ ది వే బై ది అడ్వర్స్ పార్టీ అని ఉండాలి. అంటే మన ప్రత్యర్థి తనని గుబిట్లో పెట్టుకున్నట్టయినా ఉండాలి. లేదా హిస్ ప్రెజెన్స్ కెనాట్ బి సెక్యూర్డ్ వితౌట్ ఎనీ అన్రీజనబుల్ డిలే అండ్ ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ తెలిసిపెట్టాలని ఉండాలి. అప్పుడే ఈ స్టేట్మెంట్ ప్రూవ్ అవుతుంది. మరి ఇక్కడ ఈ విట్నెస్ ఇక్కడ బతికే ఉన్నాడు కదా, జూనియర్ కోర్టులో ఇచ్చిన సాక్షి ఇప్పుడు ఇక్కడ బతికే ఉన్నాడు. కానీ అక్కడ ఇచ్చిన సాక్ష్యం ఇక్కడ ఇచ్చిన సాక్ష్యం చాలా కాంట్రాడిక్టరీ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జూనియర్ కోర్టులో ఏ గొడ్డలు పెట్టిన అరకాడని చెప్తాడు, ఇక్కడికి వచ్చి బి గొడ్డలు పెట్టిన అరకాడు అంటాడు, లేదా బి గడపలతో వచ్చాడు అంటాడు, లేదా ఏ కర్ర పెట్టి తలకాయ మీద కొట్టాడంటాడు. సీరియస్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి. మన హౌ టు టేక్ బెనిఫిట్ ఆఫ్ ఇట్. ఒకవైపు 145 ఎవిడెన్స్ యాక్ట్, 155 ఎవిడెన్స్ యాక్ట్ ఏంటిది, ఇంపీచింగ్ ది క్రెడిట్ ఆఫ్ ది విట్నెస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ ఫార్మల్ స్టేట్మెంట్. ఇంపీచింగ్ ది క్రెడిట్ అంటే ఆ క్రెడిట్ వర్తినెస్ లేదు, సాక్ష్యము పాత స్టేట్మెంట్ ఆధారంగా తన యొక్క క్రెడిబిలిటీని మనం దెబ్బతీయడం. ఇంపీచింగ్ ది క్రెడిట్ ఆఫ్ ది విట్నెస్ అంటే 155 కింద చెప్తుంది. 145 ఏం చెప్తుంది, ప్రీవియస్ స్టేట్మెంట్ ఇన్ రైటింగ్ దాని ఆధారంగా అందులో చెప్పని వాటి ఒమిషన్స్ ఉన్నా, కాంట్రడిక్షన్స్ ఉన్నా, ఒమిషన్స్ అమౌంటెడ్ కాంట్రడిక్షన్స్ ఉన్నా 145 యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. ప్రొవిజోర్ 162 ఏం చెప్తుంది, 162 సిఆర్పిసి ఏం చెప్తుంది, ఈ 161 స్టేట్మెంట్స్ నాట్ టు బి సైన్డ్ బై విట్నెసెస్ అంటుంది. అది సైన్ చేస్తే దే విల్ లూజ్ ది అథెంటిసిటీ. కానీ ప్రొవిజోర్ ఏం చెప్తుంది, పాత స్టేట్మెంట్ కింద తీసుకొని ఆ పాత స్టేట్మెంట్కు ఇప్పుడు కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్కి వ్యత్యాసం కనుక ఉంటే, అది ఒమిషన్ కానీ కాంట్రడిక్షన్ కానీ కాంట్రడిక్షన్స్ ఉన్నా కూడా మనం అది ప్రూవ్ చేయొచ్చు అనేది మనం లాభపడవచ్చు, మన క్లయింట్లు లాభం చేయవచ్చు అని ఉంటుంది. కానీ ఇప్పుడు 33 ఏం చెప్తుంది, అట్లా చేయాలంటే వాడు విట్నెస్ చనిపోయి ఉండాలి, లేదా కెనాట్ బి ఫౌండ్ ఉండాలి, ఆర్ ఇన్కాపబుల్ ఆఫ్ గివింగ్ ఎవిడెన్స్ ఉండాలి, ఆర్ కెప్ట్ అవుట్ ఆఫ్ ది వే బై ది అడ్వర్స్ పార్టీ ఉండాలి, ఆర్ హిస్ ప్రెజెన్స్ కెనాట్ బి ప్రూవ్డ్ వితౌట్ ఎనీ అన్రీజనబుల్ డిలే అండ్ ఎక్స్పెన్స్ అని ఉండాలి. బట్ ఇక్కడ బతికే ఉన్నాడు ఇక్కడ. కానీ మన ఆ కాంట్రడిక్షన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. హౌ టు ఓవర్కమ్ ఇట్, దాన్ని ఎట్లా మనం అధిగమించాలి. దీనికి ఒక కేసులో నాకు ఇట్లాంటిదే ఒక కష్టమైన పరిస్థితి ఏర్పడినప్పుడు నేను బాగా ప్రోబ్ చేస్తే ఐ ఫౌండ్ 2 జడ్జ్మెంట్స్ విచ్ విల్ కమ్ టు యువర్ ఎయిడ్. ఒకటి AR 1974 సుప్రీం కోర్ట్, AIR ఆల్ ఇండియా రిపోర్టర్స్ 1974 సుప్రీం కోర్ట్ పేజ్ 117. AIR 1974 సుప్రీం కోర్ట్ పేజ్ 117 ఒక జడ్జ్మెంట్ ఉంది. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంటే అమరావతిది 2022లో వచ్చిన జడ్జ్మెంట్ ఇది తెలంగాణ కాశీ విశ్వనాథం, తెలంగాణ TELANAKEU తెలంగాణ కాశీ విశ్వనాథం వర్సెస్ పోకూరి మారుతి ప్రసాద్ POKURI MARUDHI PRASAD పోకూరి మారుతి ప్రసాద్. ఈ 2 జడ్జ్మెంట్లో ఏముందంటే, Section 33 will not come in the way of confronting this type of evidence to the witnesses in the same proceedings between the same parties or in subsequent proceedings, subsequent stage లో సేమ్ పార్టీస్ మధ్య ఉన్నా కూడా 145 వాటి కిందనే ఇది వస్తుంది. సెక్షన్ 33 దీనికి అడ్డంకి కాదు అని జడ్జ్మెంట్ చేయబడింది. సో ఇది మీరు యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. బికాస్ నాకు అవసరం పడేది కాబట్టి, నేను చదివాను కాబట్టి, నేను ప్రూవ్ చేశాను కాబట్టి లక్కీగా నాకు 2 జడ్జ్మెంట్ దొరికినాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. లేదంటే 33 కింద మనం అడగలేము. 33 కింద మనం అడగలేము. ఈ 2 జడ్జ్మెంట్స్ ఆధారంగా మనం అడగవచ్చు. సో ఇది థర్డ్ మెథడ్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్. దెన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, మనము క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ నో ది లా. మనం గమనించాల్సింది ఏంటంటే, క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు మన అడ్వకేట్స్ మనం ఉండపట్టించుకోవాల్సింది ఏంటంటే, నో ది లా.
నోదిలా అంటే ఎందుకు నోదిలా అంటే మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక థెఫ్ట్ కేసు మనకు ఒక నేరస్తుడు వచ్చి మనకి ఇచ్చాడు కేసు. థెఫ్ట్ అంటే ఏంటిది అనేది మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఎఫెక్టివ్గా చేయాలంటే వాట్ ఈజ్ మీన్ బై థెఫ్ట్, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటిది, సెక్షన్ ఆఫ్ లా ఏంటిది, పనిష్మెంట్ ఏంటిది అనేది మనకు తెలిసి ఉండాలి. దాన్నే మనం నోదిలా అంటాం. మర్డర్ కేసు ఉంది, మర్డర్ ఇంగ్రీడియంట్స్ ఏంటిది, లేదా 498 ఉంది, 498 ఇంగ్రీడియంట్స్ ఏంటిది, లేదా 304B డౌరీ లేదా సో 304B ఇంగ్రీడియంట్స్ ఏంటిది, 304B ఇంగ్రీడియంట్స్ ఏంటిది, ఇఫ్ ఎనీ ఉమెన్ విత్ ఇన్ 7 years of marriage meets with unnatural death and it is shown that she is harassed for want of dowry soon before her death. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇది చదవాలి. దీన్నే నోదిలా అంటారు. సూన్ బిఫోర్ డెత్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. తర్వాత హరాస్మెంట్ ఉంటే సరిపోదు, హరాస్మెంట్ షుడ్ బి ఫర్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ ది డౌరీ ఉండాలి. 498 తేడా, 304B తేడా ఇది ఒకటే. 498లో ఇట్ ఎంబ్రాసెస్ ఆల్ ది టైప్స్ ఆఫ్ హరాస్మెంట్స్, అన్ని రకాల హరాస్మెంట్స్ని 498లో కవర్ అవుతున్నాయి. కానీ 304B అట్రాక్ట్ కావాలంటే harassment should be and must be for or in connection with the dowry, demand of dowry ఉండాలి. సో ఇది ఇవన్నీ తెలిసినప్పుడే కదా మనకు ఇంగ్రీడియంట్స్ తెలిసినప్పుడే, అందుకని దీన్నే నోదిలా అంటారు. అప్పుడే మనకు ఏం తెలుస్తుంది. మీరు అనొచ్చు సార్ లా తెలుసుకొని ఏం చేసేది ఉంటుంది సార్, లా తెలుసుకొని ఏం చేసి ఉంటుంది, ఇప్పుడు రాదా మాకు చూసుకుంటే తెలవదా అంటే అప్పుడే మీకు చీఫ్ ఎగ్జామినేషన్ చెప్పిన సాక్ష్యంలో మన క్లయింట్కి వ్యతిరేకంగా ఏముంది అన్నది గుర్తించడానికి మీకు ఉపయోగపడుతుంది. అందుకనే నోదిలా అన్నారు. సో ఈ లా చేసినప్పుడు ఏమవుతుంది, సపోజ్ 304B కేసు కండక్ట్ చేస్తున్నారు, అలా వాడు ఫర్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ డౌరీ చెప్పడు. ఎంతసేపు వేధించారు వేధించారు వేధించారు, పుట్టింటికి వెళ్ళగొట్టేది, వేధించేది, పుట్టింటికి వెళ్ళగొట్టేది, వేధించేది, పుట్టింటికి వెళ్ళగొట్టేది చెప్తాడు. సో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటిది, 304B అట్రాక్ట్ కావాలంటే ఆ వేధింపు అన్నది డిమాండ్ ఆఫ్ డౌరీకి సంబంధించిన వేదికపై ఉండాలి. అది వరకట్నము డిమాండ్కు సంబంధించిన వేదిక అయినప్పుడే 304B వస్తుంది. అది చెప్పలేదనుకోండి, మీరు ఎప్పుడు మీరు నోదిలా దెన్ అప్పుడు మీకు ఏం తెలుస్తుంది, ఇంగ్రీడియంట్ ఏంటిది, అసలు ఇంగ్రీడియంట్స్ ఏంటిది, 304B ఐపీసీ ఇంగ్రీడియంట్ ఏంటిది, సాక్షి చెప్పిన దాంట్లో ఎంత మటుకు మన క్లయింట్కు వ్యతిరేకంగా ఉన్నది. సో ఆ పాయింట్స్ మీదనే మనం క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. అర్థమైంది కదా. సో అందుకనే ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నో ది లా. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ నో ది ఫ్యాక్ట్స్. నో ది ఫ్యాక్ట్స్ అంటే ఇవి పుస్తకాలలో దొరకదు, ఇది మన క్లయింట్ని అడిగితే తెలుస్తుంది. సపోజ్ ఒక మర్డర్ కేసు ఉంది, క్లయింట్ అందులో మనం అడగాలి కూర్చోబెట్టుకొని, బాబు ఈ ఎల్ఐ అంట, ఈయన మర్డర్ అయ్యంటే చూసిండంట, ఆయన ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చిండంట రాత్రి పూట, టు ఆన్సర్ ది నేచర్స్ కాల్, అప్పుడు ఈ టైంలో చూశాడంట. అసలు ఈయన ఇంటి ఎక్కడుంది, ఆయన ఇంటి నెంబర్ ఎంత, సో చెప్తాడు మనకు. సార్ ఈయన ఇల్లు 3rd వార్డు ఉన్నా సార్, అఫెన్స్ జరిగింది 5th వార్డా సార్ అంటే అది ఒక వార్డు, ఇది ఒక వార్డు. సో దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ ఇట్ టు సీ ఈవెన్ ఇఫ్ హీ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్ ఎట్ ది డెడ్ ఆఫ్ నైట్ ఫర్ టు ఆన్సర్ ది నేచర్స్ కాల్. సో ఇవన్నీ మనం ఫ్యాక్ట్స్ అన్నట్టు, ఇవన్నీ లా వేరు ఫ్యాక్ట్స్ వేరు. సో ఈ ఫ్యాక్ట్స్ ఎప్పుడు తెలిసినప్పుడే మీరు ఎఫెక్టివ్గా క్రాస్ ఎగ్జామిన్ చేయగలరు. అప్పుడు ఏం చేస్తారు మీరు, న్యాచురల్గా బాబు నీ ఇల్లు నెంబర్ ఇది 3వ వార్డు, బాబు నేరం జరిగిన ప్రదేశం 5వ వార్డు, ఆ ఇంటి నెంబర్ ఇది, ఆ వార్డుకు ఈ వార్డుకు మధ్యాహ్నం 4వ వార్డు ఉంది, అక్కడికి ఇక్కడికి 1/2 కిలోమీటర్ ఉంటుంది, లేకుంటే ఫర్లాంగ్ ఉంటుంది. ఇవన్నీ మీరు న్యాచురల్గా మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు దీని పెద్ద బ్రహ్మ విద్య కాదు ఇది. సివిల్ చెప్తారు, సివిల్. సో 140 నో ది లా వేరు, నో ది ఫ్యాక్ట్స్ వేరు. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు లా ఉన్న ఫ్యాక్ట్స్ మీరు మంచిగా అవగాహన చేసుకుంటారో మీకు వేరే సీనియర్ అవసరం లేదు. మీరు కూర్చొని 10-15 కూర్చొని రాసుకోవచ్చు, ఈజీగా 10-15 కూర్చొని రాసుకోవచ్చు. ఎఫెక్టివ్ క్లాస్ ఎగ్జామిన్ చేయొచ్చు. ఇఫ్ నాట్ పర్ఫెక్ట్ క్లాస్ ఎగ్జామినేషన్, అట్లీస్ట్ ఎఫెక్టివ్ క్లాస్ ఎగ్జామిన్ చేయొచ్చు. సో దెర్ ఇస్ నాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్ఫెక్ట్ క్లాస్ ఎగ్జామినేషన్ అండ్ ఎఫెక్టివ్ క్లాస్ ఎగ్జామినేషన్. సో ఇది నో ది లా, నో ది ఫ్యాక్ట్స్. సో
సివిల్ సైడ్ అయినా కానీ క్రిమినల్ సైడ్ అయినా కానీ డాక్యుమెంట్స్ మనం బాగా తరోగా పరిశీలించాలి. సివిల్ సైడ్ డాక్యుమెంట్స్ ఏముంటాయండి? సాధారణంగా గిఫ్ట్ డీడు, విల్ డీడు, హాని పత్రికలు, పట్టదారు పాస్బుక్, ఇంకా వేరే అలాంటి ప్రొసీడింగ్స్, నాలా ప్రొసీడింగ్స్, ఇంకా వేరే ప్రొసీడింగ్స్, ఇవన్నీ సివిల్ సైడ్ డాక్యుమెంట్. రీసెర్చ్ చేయాలి డాక్యుమెంట్స్ మీద. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని డాక్యుమెంట్స్ మన ప్రత్యర్థి కావాలని చెప్పి డాక్యుమెంట్స్ కొన్ని ప్రొడ్యూస్ చేయడు. ఎందుకు ప్రొడ్యూస్ చేయడు? అది తనకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రొడ్యూస్ చేయడు. అప్పుడు మనం క్లయింట్తో కూర్చొని మన డాక్యుమెంట్స్ రీసెర్చ్ చేసినప్పుడు ఒకవేళ మనకు అనుమానం వచ్చినట్టు ఏం చేయాలంటే మన క్లయింట్కి చెప్పాలి, బాబు ఈ డాక్యుమెంట్ మీరు somehow you procure this document either unofficially or officially, trying to obtain certified copy or Right Information Act ఏదైనా తీసుకున్నాం. సో అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆ డాక్యుమెంట్ చేసినప్పుడు మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ డాక్యుమెంట్స్లో మనకు అనుకూలంగా ఉన్న ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో ఆ డాక్యుమెంట్స్ మనము చేయొచ్చు. ఇప్పుడు డాక్యుమెంట్స్ మీకు తెలుసు ప్లేట్తో పాటుగా ఫైల్ చేయాలి. కొత్త అమెండ్మెంట్ ప్రకారం రిటర్న్ స్టేట్మెంట్తో పాటుగా ఫైల్ చేయాలి. కానీ ఒక పిటిషన్ లేకుండా ఫైల్ చేయొచ్చు. ప్లేంటిఫ్ అయినా డిఫెండెంట్ సబ్సిడీ రిలేటెడ్గా చేస్తారు. కానీ ఒక వెసులుబాటు ఏముందంటే విట్నెస్ బాక్స్లో విట్నెస్ కన్ఫర్ట్ చేయాల్సిన డాక్యుమెంట్ వితౌట్ ఎనీ పిటిషన్ వీ కెన్ కన్ఫర్ట్ అండ్ వీ కెన్ గెట్ ది డాక్యుమెంట్ మార్కెట్. మనం పిటిషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్లేంటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ ఏ డాక్యుమెంట్స్ వెన్ యూ వాంటెడ్ టు కన్ఫర్ట్ ఏ పర్టికులర్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ ఉంది సర్టిఫైడ్ కాపీ, అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్, లేదా ఒరిజినల్ డాక్యుమెంట్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్. ఇది మన డిపెండెంట్ అనుకోండి. ప్లేంటిఫ్ విట్నెస్కు మనం కన్ఫర్ట్ చేసేటప్పుడు పిటిషన్ లేకుండానే మనం కన్ఫర్ట్ చేయొచ్చు. బాబు ఇది గిఫ్ట్ డీడు, ఇది నువ్వు అతనికి ఇచ్చిన గిఫ్ట్ డీడు, ఇది సంతకం ఉంది కదా, ఇలా అలా మనకు అడ్వాంటేజ్ ఉంటే మనం వీ కెన్ కన్ఫర్ట్ ఇట్. సో అంటే మెమోతోనే పిటిషన్ ఇస్ నాట్ నెసెసరీ. సో ఇది రీసెర్చ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే స్విచ్ ఓవర్ వెన్ యు గెట్ ఏ ఫేవరబుల్ ఆన్సర్. సాక్షిని ప్రశ్నిస్తున్న క్రమంలో మనం ఒక ప్రశ్నకు సాక్షి కనుక మనకు అనుకూలమైన సమాధానం చెప్పినప్పుడు అక్కడి నుంచి మనం వేరే ఇంకో పాయింట్ మీదకి పోవడం అనేది తెలివిగల అడ్వకేట్ చేసే పని. సో స్విచ్ ఓవర్ వెన్ యు గెట్ ఏ ఫేవరబుల్ ఆన్సర్. మనకు అనుకూలమైన సాక్ష్యం వచ్చినప్పుడు అదే పాయింట్ మీద మనం మళ్ళీ షుడ్ నాట్ పుట్ క్వశ్చన్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఒక సివిల్ కేసులో డిఫెండెంట్ అడ్వకేటు ప్లేంటిఫ్ అడ్వకేటు తరఫున PW3 వచ్చాడు. వాడు సాక్ష్యం ఏం చెప్పాడంటే, నేను ప్లేంటిఫ్ దగ్గర 15 సంవత్సరాలు నేను పాలేరుగా పనిచేశాను. నా పని ఏంటంటే పొద్దుగా సారీకి పోయి 5 గొర్రెలు ఉన్నాయి, ఒక 5 గొర్రెలు ఉన్నాయి, వాటిని తీసుకొని సూట్ ల్యాండ్ ఏదైతే ఉందో అది కంచె నాట్ కంచె అవుతుంది. సూట్ ల్యాండ్కు తీసుకెళ్ళి అక్కడ నేను వాటిని మేపి సాయంత్రం వరకు మేపి ఇంటికి తీసుకెళ్ళి వాటిని కట్టేసి పాలు పిండి అమ్మగారికి ఇచ్చి పోవడం అనేది నాకు తెలిసేది అని వాడు సాక్ష్యం చేశాడు. డిఫెండెంట్ అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్లో అడుక్కుంటూ ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, బాబు ఈ ఏదైతే దావా భూమి ఉన్నదో ఆ దావా భూమిలో డిఫెండెంట్ చెట్లు ఇవన్నీ క్లియర్ చేసి ట్రాక్టర్ పెట్టి దున్నించింది కదా అంటే, ఆ విట్నెస్ కన్ఫ్యూజన్ అనడం లేకుంటే కావాలనో వాడు వన్ అయితే అవునండి ఏం చెప్తారు? అవునండి డిఫెండెంట్ ఒకసారి 1 సంవత్సరం చెట్లని కొట్టేసి ట్రాక్టర్ పెట్టి దున్నించిందని చెప్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రూవ్ అయింది? డిఫెండెంట్ పొజిషన్ ప్రూవ్ అయినట్టే కదా. సూట్ ల్యాండ్ మీద ప్లేంటిఫ్ పొజిషన్ లేదు, డిఫెండెంట్ పొజిషన్ ప్రూవ్ అయింది. కానీ అడ్వకేట్ ఏం చేస్తాడు? నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ ఊపోవాలి. ఇదే ముఖ్యమైన సూత్రం. స్విచ్ ఓవర్ మేము గెట్ ఏ ఫేవరబుల్ ఆన్సర్. ఫేవరబుల్ ఆన్సర్ వచ్చేసింది, డిఫెండెంట్ పొజిషన్ ఉన్నట్టు ఫేవరబుల్ ఆన్సర్ వచ్చింది. అక్కడి నుంచి మనం వేరే పాయింట్కి పోవాలి. పోగా ఏం చేస్తాడు ఈ అడ్వకేటు? అతి ఉత్సాహంతో
నువ్వు గత 20 సంవత్సరాల నుంచి నువ్వు ఊళ్ళో కదా వచ్చి పట్టణంలో ఉంటున్నావు కదంటే అవునంటాడు. అందుకని నీకు ఏ విషయాలు తెలియదంటే అవునంటాడు. ఇప్పుడు ఏమైంది? ఫేవరబుల్ ఆన్సర్ ఎఫెక్ట్ పోయిందా పోలేదా? ఇది ఈ పొరపాటు చేయలేదు. రాసేదాన్ని ఇచ్చినప్పుడు ఈ పొరపాటు ఎప్పుడు చేయదు. ఎప్పుడైతే మీకు ఫేవరబుల్ ఆన్సర్ వస్తుందో you should switch over from that point to another point. So switch over when you get a favorable answer. Next important aspect is that always maintain eye contact with the witness whom you are cross-examining. Cross-exam చేసే witness తోటి మనం ఎప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. We should not allow the witness to divert his attention from this side or that side. అప్పుడు ఏమైతుంది? మన అడ్వకేట్ ఏం చెప్తారు చాలా మనమే ఉండవచ్చు. సో ఆల్వేస్ యూ షుడ్ మెయింటైన్ ఐ కాంటాక్ట్. ఇది మీకు అనిపించచ్చు సిల్లీగా, ఏంటి సార్ ఐ కాంటాక్ట్ అంటాడు, ఏంటిది ఇది ఏమన్నా కళ్ళలో కలిసి పాట ఉంది కదా చూడు, అది కాదు ఇది. సో ఇది దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్వేస్ యూ షుడ్ మెయింటైన్ ఐ కాంటాక్ట్ విత్ విట్నెస్ వైల్ క్రాస్ ఎగ్జామినింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ మెథడ్స్ టిప్స్లో అండర్ ఎస్టిమేట్ ది ఫిట్నెస్. ఫిట్నెస్ ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. మనం చాలా లైట్గా తీసుకుని ప్రాధాన్యత చేయకూడదు. వీ షుడ్ ఆల్వేస్ టేక్ ఇట్ సీరియస్లీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కామ్నెస్ ఆల్సో ఇంపార్టెంట్. క్లారిటీ అండ్ కామ్నెస్. ఫిట్నెస్ కొంతమంది ఏం చేస్తారంటే సాక్ష్యం చెప్పేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తే మనం ప్రోవోక్ అయిపోవద్దు. కొన్ని మనకు నచ్చని ఆన్సర్ ఇస్తాడు వాడు, మనల్ని గేజ్ చేసినట్టు ఆన్సర్ చెప్తుంటాడు. సో ఆల్వేస్ యూ షుడ్ మెయింటైన్ కామ్నెస్ అండ్ క్లారిటీ. మనం అడగాల్సిన విషయంలో క్లారిటీ ఉండాలి. యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ కామ్నెస్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఆల్వేస్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ డెమనర్ యాజ్ ఇఫ్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్. మన డెమనర్ ఎట్లా ఉండాలంటే మనం అడిగేటప్పుడు వీ షుడ్ స్టాండ్ అప్రైట్ అండ్ వీ షుడ్ ఆస్క్ ది క్వశ్చన్స్. వాడు ఒకటి మన కేసుని నాశనం చేసే ఆన్సర్ ఇచ్చినా కూడా మనం ఎట్లా బిహేవ్ చేయాలంటే నేను ఏమనుకున్నానో అదే చెప్పినవరా పిచ్చోడా అన్నట్టు ఉండాలి. నేను ఏమనుకున్నానో ఏ ఆన్సర్ అయితే ఎక్స్పెక్టేషన్లో అదే చేసిన పబ్లో కాలేజ్ అన్నట్టు ఉండాలి మన బిహేవియర్. సో ఇవన్నీ సిల్లీ థింగ్స్ అనిపిస్తాయి మీకు, బట్ ఇట్ ఈస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. దే గో ఏ లాంగ్ వే ఇన్ కండక్టింగ్ ఎఫెక్టివ్ క్లాస్ ఎగ్జామినేషన్. సో ఇవి బేసిక్గా మెథడ్స్. దెన్ లాస్ట్ ఐ విల్ టేక్ కంప్లీట్ విత్ ఇన్ 10 minutes. లాస్ట్ ఏంటంటే డూస్ అండ్ డూ నాట్స్. ఏం చేయాలి, ఏం చేయకూడదు. చేయాల్సిన క్లాస్ ఎగ్జామినేషన్ చేసే ముందు ఒక అడ్వకేట్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు. ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే మీకు అందరికీ తెలుసు 207 CRPC కింద మెజిస్ట్రేట్ కోర్టులో మీకు అప్పేర్ కాగానే అక్యూజ్కి రికార్డ్ ఇస్తారు. 207 CRPC. సెషన్స్ కేసు అయితే 209 CRPC కింద మీకు రికార్డ్ ఇస్తారు. రికార్డ్ ఏముంటుంది? ఛార్జ్ షీట్ ఉంటుంది, ఎఫ్ఐఆర్ ఉంటుంది, కంప్లైంట్ ఉంటుంది, క్రైమ్ డీటెయిల్ ఫామ్ ఉంటుంది, స్టేట్మెంట్స్ విట్నెస్ 5 ఉంటే 5, 10 ఉంటే 10 మంది 161 CRPC స్టేట్మెంట్స్ ఉంటాయి. కొన్ని కేసులలో 164 స్టేట్మెంట్స్ రికార్డ్ అయితే 164 CRPC స్టేట్మెంట్స్ ఉంటాయి. చనిపోయిన కేసు మర్డర్ కేసు అయితే ఇంక్వెస్ట్ పంచనామా ఉంటుంది, పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఉంటుంది. ఏదైనా ఆర్టికల్స్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫారెన్ సైన్స్ ల్యాబొరేటరీ పంపిస్తే అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ ఉంటుంది. డైన్ డిక్లరేషన్ ఉంటే మెజిస్ట్రేట్ గారు వచ్చిన రిక్విజిషన్ ఉంటుంది, వారి రికార్డ్ చేసిన డైన్ డిక్లరేషన్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి రికార్డులో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వెనెవర్ యూ గెట్ ఎ బ్రీఫ్ ఇన్ యువర్ హ్యాండ్, ఫస్ట్ యూ హ్యావ్ టు థరోగా మీరు ఆ డాక్యుమెంట్స్, విట్నెసెస్ ఇవన్నీ చదవాలి. చదివినాక మళ్ళీ నోదిలా నోది ఫ్యాక్ట్స్ ఇవన్నీ వస్తాయి. సో నేను డూస్ డూ నాట్స్ చెప్తున్నాను లాస్ట్కి. సో థరోగా మనం చదవాలి, రికార్డు చదవాలి. మనకు వచ్చిన ఛార్జ్ షీట్, మన అక్యూజ్ మనకు కేసు ఇచ్చినప్పుడు మనకు చేతిలో పెట్టాడు కదా ఛార్జ్ షీట్, రికార్డు, అది థరోగా చదవాలి. స్టేట్మెంట్ చదవాలి, డాక్యుమెంట్స్ చదవాలి, ఛార్జ్ షీట్ చదవాలి, అఫెన్స్ ఏంటిది, ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ ప్రూవ్ చేయడానికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏ సాక్ష్యాలు రికార్డ్ చేశాడు, ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాడు అనేది ఒక అవగాహన తెచ్చుకోవడానికి చదవాలి, అంతే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కోర్టు
రికార్డు కూడా చూడాలి. కోర్టు రికార్డు కూడా చూడాలి. కానీ కోర్టు రికార్డు ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళకి చూపించారు. దానికి లీగల్ వే ఒకటి ఉంది. చట్టంలో ఏం చెప్తుందంటే మనం ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఒక మెమో వేయాలి. మనకి ఎందుకు కోర్టు రికార్డు చూడాల్సిన ఆవశ్యకత ఎందుకు ఉందంటే మనం మెమో రికార్డు వేస్తే మెమో ఫైల్ చేస్తే జడ్జి గారు పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీసర్, కోర్టు యొక్క చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ అంటే హెడ్ క్లర్క్, ఒకప్పుడు హెడ్ క్లర్క్ని చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ అంటారు, సిఎంఓ. అతని దగ్గర చూసే వెసులుబాటు మనకు ఉంటుంది. అక్కడ మనం చూడాలి. మూడోది ఏంటిదంటే ఆల్వేస్ యూ షుడ్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎక్స్టెన్సివ్ డిస్కషన్ విత్ యువర్ క్లయింట్. క్లయింట్ తోటి చాలాసార్లు మనం కేసు ఫైల్ ముందు పెట్టుకొని ఇవన్నీ విషయాలు అనేది ఎక్స్టెన్సివ్ డిస్కషన్లో మనం ఇన్వాల్వ్ కావాలి. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నాలుగో ఆస్పెక్ట్ ఏంటంటే ఒకవేళ అవసరం ఉన్నప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా విజిట్ చేయాలి. నేరస్థానం కూడా అవసరం ఉన్న కేసులలో నేరస్థానాన్ని కూడా మనం విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ మన అవసరం ఉంటే రఫ్ స్కెచ్లు డ్రా చేసుకోవాలి, అవసరం ఉంటే ఫోటోలు తీసుకోవాలి. సో అది ఎందుకు ఉపయోగపడుతుందంటే కొన్నిసార్లు ఒక సాక్షి ఏం చెప్తారంటే నేను నా ఇల్లు పక్కిల్లే, నేను అబ్బాయిని చూశాను, లేకుంటే నేను పలానా గుడి దగ్గర నిలబడి చూశాను అంటాడు. శ్రీరామేశ్వరం పోతే తెలుస్తుంది మీకు ఆ గుడి ఎక్కడ ఉంది, నేరస్థానం ఎక్కడ ఉన్నదని. ఇప్పుడు ఆ నేరస్థానం దగ్గర నుంచి గుడి కనపడకపోయినా, గుడి దగ్గర నుంచి నేరస్థానం కనపడకపోయినా అది మీకు అడ్వాంటేజ్. దాని ద్వారా మీరు రాజధానం చేయొచ్చు ఐ విట్నెస్ని. సో అక్కడ పోతే తెలుస్తుంది మీకు. మీరు ఇంట్లో కూర్చోంటే మీకు ఎక్కడ తెలుస్తుంది తెలియదు. సో అవసరమైన మేరకు శ్రీరామేశ్వరం పోవాలి, అవసరం ఉంటుంది ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి, డ్రస్ స్కెచ్ డ్రా చేయాలి. అక్కడ ఏమైనా మనకు అనుకూలమైన పాయింట్స్ దొరికితే అది కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ప్రతి విట్నెస్ని ఏ క్వశ్చన్స్ అడగాలనేది అన్ని రాయలేం. మనం కొన్ని స్పాంటేనియస్గా అడగాల్సి ఉంది. అట్లీస్ట్ రికార్డు ప్రకారం ఇంతకుముందు నేను చెప్పినట్టు నో ది లా, నో ది ఫ్యాక్ట్స్, ఈ ఆధారంగా కొన్ని మనం మెడికల్ ఎవిడెన్స్ ఇవన్నీ మనం ఉన్నప్పుడు సో ఇది కొన్ని ప్రతి విట్నెస్కి ఏం అడగాలనే ఒక లిస్టు రాసుకోవాలి. సో ప్రిపేర్ తర్వాత విషయానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఎప్పుడు కూడా చూద్దాంలే ఇలా టైం అడదాంలే. ఒక్కోసారి ఎక్స్పెక్ట్ ప్రాసెస్ ఏర్పడుతుందంటే జడ్జి గారి టైం ఉంది. జడ్జి గారి టైం అయినప్పుడు మీరేం చేస్తారు, ఏదో ఒకటి ఆ ప్రశ్న అడిగేది చేతులు దొరుకుంటాం మనం. అప్పుడు ఏమైతే క్లయింట్కి నష్టం జరుగుతుంది. సో వీ మస్ట్ బి రెడీ టు క్రాస్ ఎగ్జామిన్ ది విట్నెస్ ఆల్ ది టైమ్స్. మరి అనుకోకుండా టైం దొరకడం అనేది వేరు. అనుకోకుండా టైం దొరికినప్పుడు యూ కెన్ బెటర్ యువర్ క్రాస్ ఎగ్జామ్, యూ కెన్ ఇంప్రూవ్ యువర్ క్రాస్ ఎగ్జామినేషన్. బట్ డోంట్ ఫర్గెట్ టు గెట్ రెడీ ఫర్ క్రాస్ ఎగ్జామినేషన్ అనే పర్టికులర్ గివెన్ డే. అనుకోకుండా వాయిదా దొరికితే మీకు అది మీ అడ్వాంటేజ్కు మీరు మలుచుకోవచ్చు. ఇంకా స్టడీ చేసి ఇంకా కొత్త క్వశ్చన్స్ రాసుకొని చేయొచ్చు. బట్ ఆల్వేస్ టు గెట్ రెడీ ఫర్ క్రాస్ ఎగ్జామినేషన్. దెన్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు, చీఫ్ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు ఆల్వేస్ యూ మస్ట్ బీ అటెంటివ్. ఇంతకుముందే చెప్పాను నేను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అనాలోచితంగా చీఫ్ ఎగ్జామినేషన్నే విట్నెస్ మనకు ఉపయోగపడే అంశాలు కొన్ని చెప్తారు. అనాలోచితంగా అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్సో, లేకుంటే యాంగ్జైటీో, లేకుంటే ల్యాక్ ఆఫ్ బ్రీఫింగ్ బై పబ్లిక్ ప్రాసిక్యూటరో, ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే కొన్ని ఆన్సర్స్ మనకు అనుకూలమైన చెప్తారు, చీఫ్ ఎగ్జామినేషన్లో చెప్తారు. చెప్పినప్పుడు మనం అటెంటివ్ లేకుంటే ఏమవుతుంది, మనం దాన్ని మర్చిపోతాం, దాన్ని మనం స్కిప్ అయినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాయించాడు కదా, అతనికి వ్యతిరేకం ఉన్నది, అతను ఎందుకు రాయిస్తాడు, రాయించుకోవాల్సిన బాధ్యత మనది. సో మనం షుడ్ బి అటెంటివ్ వెన్ చీఫ్ ఎగ్జామినేషన్ ఇది గోయింగ్ ఆన్. అదొక లాభం ఉంటుంది మనకు. ఇంకో లాభం ఏముంటుందంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్, మన క్లయింట్ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఏంటిది అన్నది. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదొక మెథడ్. క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలా వద్దా అన్నది కూడా ఇంపార్టెంట్. చేస్తే ఎంత మటుకు చేయాలి, ఏ పాయింట్స్ మీద చేయాలనేది కూడా ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, లాస్ట్కి వచ్చాము, దీన్ని ముగిస్తాను. ఒక 326 అఫెన్స్ ట్రయల్ నడుస్తుంది. 326 అంటే మీకు అందరికీ తెలుసు, గ్రీవెన్స్ హర్ట్ ట్రయల్ నడుస్తుంది. ఆ ఫ్యాక్ట్స్ ఏంటంటే అది ఇన్సిడెంట్ ఒక కాలేజీలో జరుగుతుంది. ఆ కాలేజీలో నేరస్తుడు ఒక లెక్చరరే, గాయపడ్డ వ్యక్తి కూడా ఒక లెక్చరరే, సాక్షి కూడా, సూచన సాక్షి కూడా లెక్చరరే. ఆ
ఆ ప్రత్యక్ష సాక్షి ఏం చెప్తానంటే సాక్ష్యంలో నేను అలానా టైంకి ఫిజిక్స్ క్లాస్ తీసుకుంటున్నాను. నేను క్లాస్ తీసుకున్నాక ఈ గాయపడ్డ వ్యక్తి లెక్చరర్ లెక్చరర్ ఉంటాడు కదా, అతని పక్క రూమ్లో కెమిస్ట్రీ క్లాస్ తీసుకుంటున్నాడు. అతని అరుపులు వినపడ్డాయి నాకు. ఆ అరుపులు విని నేను లెక్చరర్ ఆపి నేను ఇమ్మీడియట్గా ఆ క్లాస్ రూమ్కి వెళ్ళాను. నేను వెళ్ళే వరకు అక్కడ నేరస్తుడు లెక్చర్ అని చెప్పారు మీకు, అక్కడ నేరస్తుడు నిలబడి ఉన్నాడు అని చెప్పాడు. ఇప్పుడు అడగానా క్లాస్ ఎగ్జామినేషన్ చేయాలా వద్దా? నేను నా క్లాస్లో ఉంటే అప్పుడు వినిపించాయి. భయపడే వ్యక్తి నేను ఉడికే వరకు అక్కడ భయపడే వ్యక్తి ముక్కు కట్ అయి ఉన్నది, బ్లీడింగ్ అవుతున్నది, ప్రబూస్ బ్లీడింగ్ అవుతున్నది, అక్కడ నేరస్తుడున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు స్కిల్ఫుల్ లాయర్ ఏం ఆలోచిస్తాడు? అప్పుడప్పుడే ప్రాక్టీస్ చేసే లాయర్ ఏం ఆలోచిస్తాడు? స్కిల్ఫుల్ లాయర్ ఏం ఆలోచిస్తాడంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నేరస్తుడికి అగ్రెస్ట్గా ఏముందండి? ఇతను పోయే వరకు అక్కడ ఉన్నట్టే ఉంది. స్కిల్ఫుల్ లాయర్ ఏమంటాడు? వితౌట్ ఎక్కువ ప్రాధాన్యత చేయకుండా స్కిల్ఫుల్ లాయర్ ఏమంటాడంటే నేరస్తుడు కూడా ఆ కాలేజీలో లెక్చరే కదా, ఆ టైంకు అతను డ్యూటీలో ఉన్నాడు కదా, అవును. ఆ టైంకు అతను వాటరింగ్ క్లాస్ తీసుకుంటున్నాడు కదా అంటే అవును. అతను నువ్వు విన్నట్టే అతను కూడా అరుపులు విని నీకంటే ఒక 2 నిమిషాల ముందు 20 సెకండ్ల ముందు అక్కడ పోయాడని అడుగుతాడు. అదే స్కిల్ఫుల్ లాయర్ కాకుంటే కంగారు పడి అరే నేరస్తుడు ఉన్నాడని చెప్పాడు, మన ముగ్గు కాలేదు అన్నాడు, రక్తం కారుతుంది అన్నాడు, వాడు అక్కడ ఉన్నాయని చెప్పాడు, మన క్లయింట్ లోపలికి పోతాడు, జైలు పోతాడని ఉన్నాయి లేదని అడుగుతారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. వెన్ టు క్రాస్ ఎగ్జామిన్, హౌ మచ్ క్రాస్ ఎగ్జామిన్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్నిసార్లు జడ్జి మనం అడిగిన దానికి ఆబ్జెక్ట్ చేస్తాడు. నో అది నాట్ రికార్డింగ్, అది నేను అడగడానికి వీలేదు అంటాడు. అప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఆల్వేస్ యూ మస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ది జడ్జ్ ఎందుకు అడగాలి, ఎందుకు అవసరమైంది అని. బట్ అట్ ది సేమ్ టైం వితౌట్ అలర్టింగ్ ది విట్నెస్. సపోజ్ విట్నెస్ ఇంగ్లీష్ రాదనుకోండి, సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది జడ్జ్ ఇన్ ఇంగ్లీష్. సార్ లుక్ సార్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. I am permitted to cross examine because of so provision of law. So please let me ask the question. Kindly regard it as a problem. So without alerting the witness, we have to explain the judge. ఇక డు నాట్ ఏంటంటే ఇవన్నీ డూ చెప్పాను మీకు. డు నాట్ ఏంటంటే ఎప్పుడు కూడా సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఇఫ్ యూ ఆర్ రిప్రజెంటింగ్ ఒక కేసులో 5 మంది 6 మంది అక్యూజ్ ఉంటారు, కొన్ని కేసులో 15-20 మంది కూడా ఉంటారు. అందులో మీరు ఇద్దరికే ఉంటారు, మీరు ఇద్దరు అక్యూజ్కే ఉంటారు. మీరు అటువంటి సందర్భాలలో మనం చేయకూడని విషయాలు ఏంటంటే వేరే అక్యూజ్ సంబంధించిన అంశాలు మనం అడగకూడదు. సాధ్యమైనంత వరకు వీ షుడ్ అవాయిడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు అదర్ అక్యూజ్ టు హూమ్ we are not representing. We should always focus our cross examination to the extent of our clients. చాలా మంది అడ్వకేట్స్ అంటే నేను ఉద్దేశపూర్వకంగా చేస్తానని నేను అనట్లేదు, ఉద్దేశపూర్వకంగా చేయరు, ఏ అడ్వకేట్ కూడా చేయడు, 90% చేయరు. కానీ తెలవక ఏం చేస్తానంటే వేరే క్లయింట్ సంబంధించిన విషయాలు కూడా ఇతను అడుగుతారు. అడిగినప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు ఆన్సర్స్ చాలా డ్యామేజింగ్ ఉంటాయి వేరే అక్యూజ్కి. ఇది ఎథిక్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, ఇది ప్రొఫెషనల్ ఎథిక్స్. సో మనం ఏ క్లయింట్కి అయితే ఉంటామో వీ షుడ్ ఓన్లీ ఫోకస్ టు క్రాస్ ఎగ్జామిన్ ది విట్నెస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అవర్ కేస్ ఆఫ్ అవర్ క్లయింట్ ఓన్లీ. వీ షుడ్ నెవర్ ఇండల్జ్ ఇన్ క్రాస్ ఎగ్జామినింగ్ రిలేటెడ్ టు అదర్ అక్యూజ్. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది డు నాట్ షో ఇది ఒకటి. దెన్ అవాయిడ్ ఆస్కింగ్ అన్నెసెసరీ క్వశ్చన్స్. అవాయిడ్ ఆస్కింగ్ అన్నెసెసరీ క్వశ్చన్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. విల్ కమ్ టు క్లోజ్ ఆఫ్ దిస్ క్లాస్. అన్నెసెసరీ క్వశ్చన్స్ అని చెప్పారు అంటే మీరు అంటారు అన్నెసెసరీ అనేది ఎట్లా గుర్తుపడతారు సార్, నెసెసరీ అని ఎట్లా గుర్తుపడతాము? సపోజ్ టేక్ ఏ కేస్ 304 Part 2 కేసు. ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రోడ్ యాక్సిడెంట్లో 4 చచ్చిపోతారు, 2-3 హ్యాండ్స్ లెగ్స్
సివియర్ అవుతాయి, బాడీ సివియర్ అయ్యి. సో 3 or 4 పార్ట్ పెడతారు. మర్డర్ కాదు, అటెండ్ కల్పబుల్ హోమ్ సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ పార్ట్ 2 కింద పెడతారు. పార్ట్ 2 కింద అంటే 10 years ఎక్స్పీరియన్స్, 10 years లైఫ్, 10 years ఉంటుంది. సో ఇక్కడ అడ్వకేట్ ఫర్ అక్యూజ్డ్, సపోజ్ లారీ వచ్చి గుద్దడం వల్ల 5 చచ్చిపోయారు, కొంతమందికి చేలు తెగిపడ్డాయి, కొంతమందికి కాళ్ళు తెగిపడ్డాయని చెప్పాడు అనుకోండి. సో సీన్ ఆఫ్ అఫెన్స్ ఫస్ట్ విట్నెస్ వచ్చాడు. వాడు ఏం చెప్తాడు, చీఫ్లో నన్ను పోలీసు వారు పలానా ప్లేస్కి ఇచ్చారు, నా ముందు అక్కడ పంచనామా చేశారు, లవ్ స్కెచ్ రాశారు, నేను సంతకం పెట్టారు, నాతో పాటుగా పలానా విట్నెస్ కూడా సంతకం పెట్టాడని చెప్తాడు. చెప్పినప్పుడు అతను అంతమటికే చెప్పాడు. క్రాస్ ఎగ్జామినేషన్ అడ్వకేట్ ఓవర్ యాక్టింగ్ తోటి ఏమని అడుగుతాడంటే, ఆ పంచనామాలో అక్కడ లారీ లేదు కదా అంటాడు. పంచనామా రఫ్ కేసులో లారీ ఉన్నట్టు చూపించలేదు కదా అంటే ఉండదు, నిజంగానే ఉండదు, అవునండి లేదంటాడు. అప్పుడు ఊకో ఏం చేస్తాడు, మళ్ళీ పంచనామా సందర్భంగానే లారీ కూడా అక్కడి నుంచి సీజ్ చేశారు కదా అని అడుగుతాడు. ఏమైంది ఇప్పుడు అన్నెసెసరీ క్వశ్చన్ కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ షిఫ్ట్ చెప్పినప్పుడు ఇది కూడా అడగద్దు. ఆ లారీ అక్కడ చూపించలేదు రాస్ కేసులో అడగడం అనవసరం. ఎందుకంటే ఈ డి నాట్ స్పీక్ ఎనీథింగ్ అబౌట్ ది ప్రెసెన్స్ ఆఫ్ లారీ అట్ ది సీన్. ఈ జస్ట్ ఓన్లీ సెడ్ ఐ వాస్ కాల్డ్ టు సీన్ ఆఫ్ అఫెన్స్. ఇన్ మై ప్రెసెన్స్ పోలీస్ ప్రిపేర్డ్ సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా, క్రైమ్ డీటెయిల్ ఫామ్ అండ్ దే అప్టైన్డ్ మై సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ అనదర్ విట్నెస్ అని చెప్పాడు. అక్కడికి అప్పుడు చెప్పలేదు, లారీ ఉందని చెప్పలేదు. లారీ ఉండడం లేదా అని అడగడం కొంతమందికి పర్లేదు. లాస్ట్కు మళ్ళీ ఏమడుగుతాడు, లారీ కూడా అక్కడ సీజ్ చేశాడు కదా పంచనామాతో భాగంగా అంటే వాడు అవునంటాడు. సో అవాయిడ్ పుట్టింగ్ అన్నెసెసరీ క్వశ్చన్స్ టు ది విట్నెస్. సో ఇవన్నీ టు సమ్ అప్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ ముఖ్యం. రెండోది మెథడ్స్ తెలుసుకోవాలి, దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. యూ షుడ్ పుట్ దీస్ మెథడ్స్ ఇన్ టు యూజ్. ఇక్కడ క్లాస్లో విని మళ్ళీ మర్చిపోయి మాకేం అవసరం అనుకున్నది కాదు. సో యూ మస్ట్ పుట్ ఆల్ దీస్ మెథడ్స్ ఆర్ టిప్స్ ఇన్ టు యూజ్. సో నో ది లా, నో ది ఫ్యాక్ట్స్, కంబైన్ ది లా అండ్ ఫ్యాక్ట్స్, make a research of documents and skip over favorable answers when you get a favorable answer. Always maintain eye contact, keep clear, calmness and cool while processing the witness. Maintain a body language and a demeanor మీ ఎట్లున్నారంటే విట్నెస్కి ఈ అడ్వకేట్ నన్ను చాలా గట్టిగానే అడుగుతున్నాడు కానీ అని అట్లా మనకి భావన ఉండాలి. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ small tips because this is not an exhaustive subject. It is procedural law కాదు, substantial law కాదు, బుక్లో ఉండదు. ఇది we have to learn by way of observing and improving our skills day to day night. So if there are any doubts you may ask me, otherwise we close this class today and I thank everyone present in the hall for patience. మన తెలుగు లాంగ్వేజ్ మాతృభాష ఎందుకంటే మనకు ఈజీగా మైండ్లో టోకెన్ ఆఫ్ అవర్ గ్రాటిట్యూడ్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జరిగింది. ఇది చాలా వరకు మనకు ఉపయోగపడుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. ప్రాక్టికల్ కూడా నేర్చుకోవచ్చు. దీని తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాని మీద కూడా క్లాసు పెడతాం, ఉండండి. ఆ తర్వాత కొత్త చట్టాల యాక్ట్, ఈ విధంగా మనం ఒక్కొక్క క్లాస్ చేసుకుంటే కొంత మనకు అవగాహన అవుతుందని నా అభిప్రాయం. ఈ విద్యార్థి సార్ని కంటిన్యూగా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక 10 days ఒకసారి ఇట్లా కొనసాగించాలని మీ అందరి సపోర్ట్ల సమక్షంలో మా విజ్ఞాపనను అభ్యర్థులను అంగీకరిస్తున్నారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన న్యాయవాద మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మరి వరంగల్ భారత అధ్యక్షులు మరియు అమ్మపల్లి భారత లెక్చరర్గా మంచి మన ప్రాజెక్ట్ గురించి అందరికీ
నిర్మించే విధంగా మనకు ప్రార్థించినటువంటి మన సీనియర్ రెడ్డి గారికి మన అదే మనందరికీ కూడా మన ఏంటి మనకు కొంత సమస్య ఏర్పాటు చేసినటువంటి సత్యం గారికి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి మీరందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మనకు లెక్చర్ ఇచ్చినటువంటి ఆత్మీయులకు అందరూ వచ్చినటువంటి ఆత్మీయులందరికీ జూనియర్ సీనియర్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.